ఒక శివుడి పాట ఆలాపన చేసే ప్రయత్నం చేద్దాము. చక్కగా అభిషేకం చేయండి. సోమవారం రోజు శివుడు అభిషేక ప్రియుడు. అగ్నితత్వంతో ఉండేటటువంటి శివుడిని అలా అభిషేకిస్తుంటే చల్లబడతాడు, శాంతిస్తాడు. కాబట్టి విభూది ధారణ కూడా చేయండి, శివుడికి పెట్టండి, అలాగే మీరు పెట్టుకోండి. అలాగే గంధం కూడా చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి స్వామికి పెట్టి దాన్ని మీరు అలా తిలకంగా పెట్టుకోండి. శివ శివ శంకర భక్తవ శంకర అనేటటువంటి కన్నప్ప భక్త కన్నప్ప సినిమాలోని పాట ఒక దాని గురించి అలా పాడుకుందాం మనము. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. పుణ్యము పాపము ఎరుగను నేను, పూజలు సేవలు తెలియని నేను. పుణ్యము పాపము ఎరుగను నేను, పూజలు సేవలు తెలియని నేను. ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవకు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. మారేడు నీవని ఏరేరి తేనా, మారేడు దళములు నీ పూజకు. మారేడు నీవని ఏరేరి తేనా, మారేడు దళములు నీ పూజకు. గంగమ్మ మేచిన జంగమయ్యవని, గంగమ్మ మేచిన జంగమయ్యవని, గంగమ్మ మేచిన జంగమయ్యవని. గంగను తేనా నీ సేవకు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. హర పార్వతీపతయే హర. ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమః. ఇక శివకేశవులకు భేదం చూపించకుండా వైష్ణాలయం వెళ్ళినప్పుడు శివుడి మంత్రాన్ని ఓం నమో నమ శివాయ, అలాగే శివుడి గుడికి వెళ్ళినప్పుడు అష్టాక్షరి మంత్రాన్ని, ఇటేమో పంచాక్షరి మంత్రాన్ని, అటేమో అష్టాక్షరి మంత్రాన్ని, అలా మరి శివుడి గుడికి వెళ్ళినప్పుడు అష్టాక్షరి మంత్రాన్ని ఓం నమో లక్ష్మీనారాయణాయ అనేటటువంటి పరస్పర మంత్రాలు మార్చుకుంటూ చదువుతూ ఉంటే ఇద్దరి ప్రేమకు, అనుగ్రహానికి, దయకు పాత్రలవుతామని తెలియజేసుకుంటూ నేను మీ అనుపమ. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.